నమస్కారం. డిటివి న్యూస్ ప్రేక్షకులందరికీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ హెడ్లైన్ చూద్దాం. తెలుగులో ప్రధాని మోడీ ఉగాది శుభాకాంక్షలు. కొత్త ఏడాదిలో కొత్త వెలుగులు నిండాలని విశేష్. ఉగాది వేళ సీఎం చంద్రబాబు ఉదాహరణ. సీఎంఆర్ఎఫ్ పై తొలి సంతకం. కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పేరు ఫిక్స్. రంగంలోకి తెలంగాణ ప్రజా జాగృతి. ఏపీలో భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి శ్రీకారం. జాబ్ క్యాలెండర్ను విడుదల చేసిన మంత్రి నారా లోకేష్. ఉగాది వేళ తిరుమలలో భక్తుల రద్దీ. సర్వదర్శనానికి 12 గంటల సమయం. ఇక వివరాలు చూస్తే పండగను ఆనందంగా జరుపుకోండి అని ప్రధాని నరేంద్ర మోడీ తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. గురువారం ఎక్స్ వేదికగా తెలుగులో ఆయన ఉగాది విషెస్ తెలిపారు. శుభప్రదమైన ఉగాది పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక శుభాకాంక్షలు. సంప్రదాయాలతో ముడిపడి ఉండడంతో పాటు కొత్త శక్తికి ఆరంభాలకు ఉగాది పండుగ ప్రతీక. నూతన సంవత్సరానికి ఉగాది నాంది పలుకుతుంది. రాబోయే సంవత్సరం ఆనందాలు, విజయాలు, ఆరోగ్యంతో నిండి ఉండాలని ప్రార్థిస్తున్నాను. తమ ఆకాంక్షలను చిత్తశుద్ధితో కొనసాగించేలా, సమాజ శ్రేయస్సుకు సానుకూలతతో దోహదపడేలా ఈ ఏడాది ప్రతి ఒక్కరిని ప్రేరేపించాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. షడ్రుచులతో జీవన తత్వాన్ని సరికొత్త ఆలోచనతో నూతన వసంతాన్ని ఆవిష్కరించే విషస్సు ఉగాది అని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ నూతన సంవత్సరం అందరి జీవితాల్లో కొత్త వెలుగులు తేవాలని సీఎం చంద్రబాబు విషెస్ తెలిపారు. తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగను పురస్కరించుకుని సీఎం చంద్రబాబు నాయుడు పేదల పట్ల తనకున్న మక్కువను చాటుకున్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఆపదలో ఉన్న నిరుపేదలను ఆదుకోవడమే లక్ష్యంగా ఆయన ముఖ్యమంత్రి సహాయ నిధి దస్త్రంపై ఈ రోజు తొలి సంతకం చేశారు. దీని ద్వారా సుమారు 6,787 మంది లబ్ధిదారులకు 55.63 కోట్ల ఆర్థిక సాయాన్ని విడుదల చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పండగ పూట వేల కుటుంబాల్లో వెలుగులు నింపుతూ సీఎం తీసుకునే ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన గత 21 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు సీఎంఆర్ఎఫ్ ద్వారా రికార్డు స్థాయిలో 1,36,240 మందికి అండగా నిలిచారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ పేదలకు మెరుగైన వైద్యం, ఇతర అవసరాల కోసం నిధుల విడుదలలో ఎక్కడా వెనుకాడడం లేదు. కాగా ఉగాది పండుగను పురస్కరించుకుని ముఖ్యమంత్రికి తిరుమల తిరుపతి దేవస్థానం, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా అర్చకులు ఆకాంక్షించారు. ओम राजाधिराजाय प्रसज्य साहिने नमो वयं वै श्रवणाय कुर्महे समे कामान् कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः कैलाधिपये वदैवतन्नः वृषभाद्रीश्वरने वदैवतन्नः ऐशैलाधिपयेव दैवतन्नः भगवान् वेङ्कटेव दैवतन्नः श्री श्रीनिवासः परदैवतन्नः श्री श्रीनिवासः परमं धनन्नः श्री श्रीनिवासः कुलदैवतन्नः श्री श्रीनिवासः परमागतिर्नः भद्राब्जे भाग्यलक्ष्मीः कनकमले सर्वदा धनलक्ष्मीः दोर्दण्डे वीरलक्ष्मीः हृदयसरसिदे भूतकारुण्यलक्ष्मीः खड्गाग्रे शौर्यलक्ष्मीः पुण्यलक्ष्मीः त्वयो विजयतां सर्वसाम्राज्यलक्ष्मीः श्रीर्भद्रस्वमायुष्यमारोग्यमामीधा शोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतं वत्सरं दीर्घमायुः वेङ्कटेश्वर प्रसाद सिद्धि
द्रक्षणे कल्याणी सकलेश्वरी सरसिजा भाग्यानुसंधायिनी शोभांगी विमलेश्वरी विमलने नारायणी श्री सती पायान्न भगवान् पुराण पुरुषः कुर्यात् सदा मङ्गलम् मंगलं कौसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनूजाय सार्वभौमाय मंगलम श्री सीतालक्ष्मण समेत श्री कोदंडराम स्वामिनः संपूर्ण कृपा कटाक्ष फल सिद्धिरस्तु तदास्तु राजराष्ट्राभिवृद्धिरस्तु। सर्वमेव सर्वगो सर्वमेव तेन तेनैव सर्वगो सर्वमेव तेन एव तेन तेनैव तेन आप्नोत्याप्नोति तेनैव तेन आप्नोति आप्नोति सर्वं सर्वमाप्नोत्याप्नोति सर्वं देवि देवि सर्वमाप्नोति सर्वशत्रुपीडा परिहार द्वारा जय जय सर्वस्वरूपे सर्वेशे सर्वशक्ति समन्विते भयेभ्यस्त्राहिनो देवि दुर्गे देवि नमोऽस्तुते शयमानं भवति शरायः पुनः सदेन्द्रियाय शिवेन्द्रिये प्रतिष्ठति नगरविद्याम्बिका परदेवता सिद्धिरस्तु तथास्तु पराभवनाम संवत्सर शुभाकांक्षलु। తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పేరుపై క్లారిటీ వచ్చింది. తెలంగాణ ప్రజా జాగృతి పేరుతో కొత్త రాజకీయ పార్టీ పేరు రిజిస్ట్రేషన్ కోసం కవిత కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నారు. అయితే రిజిస్ట్రేషన్ ప్రక్రియలో జాప్యం జరుగుతుండడం పట్ల తాజాగా ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది జనవరి 23న తెలంగాణ ప్రజా జాగృతి పేరుతో రిజిస్ట్రేషన్ కోసం సిఈసికి దరఖాస్తు చేసుకోగా ఈసీఐ వైపు నుంచి చర్యలు లేకపోవడంతో తమ దరఖాస్తును కేంద్ర ఎన్నికల సంఘం వేగంగా పరిశీలించి నిర్ణయం వెలువరించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ తాజాగా కవిత హైకోర్టును ఆశ్రయించారు. కవిత పిటిషన్పై ఇవాళ ఢిల్లీ హైకోర్టు విచారణ జరపనుంది. అయితే కవిత చేసిన దరఖాస్తులను పరిశీలించి ఎన్నికల సంఘం అందులో పలు సాంకేతిక లోపాలున్నాయని ఈసీఐ తెలిపింది. ఈ విషయాన్ని కవితకు ఫిబ్రవరి 23నే సమాచారం పంపించామని ఈసీఐ తరపు న్యాయవాది ఫిబ్రవరి 27న విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టుకు తెలిపినట్టు సమాచారం. అయితే ఆ రోజు కవిత తరపు ముఖ్య న్యాయవాది ఆసుపత్రిలో ఉన్నందున విచారణను వాయిదా వేయాలని కోరడంతో కేసు మార్చి 19కి వాయిదా పడిందని, ఈ మేరకు ఇవాళ మరోసారి విచారణకు రాబోతున్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ లో జరిగిన పరిణామాల అనంతరం సొంత రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్లు ఈ ఏడాది జనవరిలోనే కవిత ప్రకటించారు. ఉగాది నాటికి కొత్త పార్టీ అనౌన్స్ చేస్తారని కూడా స్పష్టం చేశారు. అయితే ఈ మేరకు కసరత్తు జరిగిన రిజిస్ట్రేషన్లో జాప్యం కారణంగా పార్టీ ప్రకటనలో జాప్యం జరిగినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జాగృతి పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ అది రాజకీయ పార్టీ కాకపోవడంతో అందరి దృష్టి కవిత కొత్త పార్టీపైనే ఉంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ అంతా పూర్తయి అధికారికంగా పార్టీ ప్రకటన జరిగితే తెలంగాణ రాజకీయాల్లో కొత్త పార్టీ పురుడు పోసుకుంటోంది. అయితే కవిత ఏర్పాటు చేయబోతున్న పార్టీ పేరుతో తెలంగాణ పేరు ఉండడంతో బీఆర్ఎస్ ను టార్గెట్ గా ఆమె కసరత్తు ఉండబోతుందనే చర్చ జరుగుతోంది. గతంలో తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్న పార్టీ ఆ తర్వాత తన పేరులో తెలంగాణ పదం లేకుండా భారత రాష్ట్ర సమితిగా మార్చుకున్నారు. అప్పటి నుంచి తెలంగాణతో బీఆర్ఎస్ కు పేగుబంధం తెగిపోయిందనే విమర్శలు వస్తున్నాయి. మరి ఇప్పుడు కవిత తన పార్టీ పేరులో తెలంగాణ పేరు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటుండటంతో రాష్ట్ర రాజకీయాల్లో కవిత పార్టీ ఆసక్తిని రేపుతోంది. ఆంధ్రప్రదేశ్ యువతకు ఉగాది 2026 సందర్భంగా శుభవార్త అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టింది. విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జాబ్ క్యాలెండర్ విడుదల సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. యువకాలం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ప్రజాప్రభుత్వంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో మొత్తం 10,060 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ఈ నియామకాల కోసం నోటిఫికేషన్లు ఎప్పుడు విడుదలవుతాయో, ఎన్ని పోస్టులు భర్తీ చేస్తామో స్పష్టంగా జాబ్ క్యాలెండర్లో వెల్లడించామని తెలిపారు. నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించి అన్ని పోస్టులను సమయానికి భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. అభ్యర్థులకు పారదర్శకత కల్పించేందుకు సిలబస్ ను కూడా ముందుగానే ప్రకటిస్తామని మంత్రి లోకేష్ వెల్లడించారు. ఉద్యోగార్థుల నైపుణ్యం పోర్టల్లో వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకుని అన్ని అప్డేట్స్ అలర్ట్స్ పొందొచ్చని మంత్రి లోకేష్ సూచించారు. దీంతో అభ్యర్థులు ఎటువంటి సమాచారాన్ని కోల్పోకుండా సకాలంలో సిద్ధం కావడానికి అవకాశం ఉంటుందన్నారు. ఇకపై ప్రతి సంవత్సరం ఉగాది సందర్భంగా ఉద్యోగాల ప్రకటన పండగలా నిర్వహిస్తామని తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. చివరిగా రాష్ట్రంలోని ఉద్యోగార్థులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని మంత్రి సూచించారు.
సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. గత 98 రోజులుగా రిమాండ్లో ఉన్న ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఇవాళ జైలు నుంచి బయటకొచ్చారు. పిన్నెల్లి విడుదల సందర్భంగా నెల్లూరు సెంట్రల్ జైలు వద్ద పండగ వాతావరణం నెలకొంది. జైలు ముఖద్వారం వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్న వైసీపీ నేతలు, కార్యకర్తలు మరియు ఆయన అనుచరులు పిన్నెల్లికి ఘన స్వాగతం పలికారు. గజమాలలతో, పూల వర్షంతో తమ నాయకుడిపై అభిమానం చాటుకున్నారు. ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున తరలివచ్చిన పార్టీ శ్రేణులు జై పిన్నెల్లి, జై జై పిన్నెల్లి అంటూ చేసిన నినాదాలతో జైలు పరిసర ప్రాంతాలు మారుమోగిపోయాయి. దాదాపు 3 నెలల విరామం తర్వాత తమ నాయకుడు బయటకు రావడంతో కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. తెలుగు నూతన సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ భవన్లో వేడుకలు అంబరాన్నంటాయి. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో పండగ కళ ఉట్టిపడింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ వేడుకల్లో పాల్గొని పార్టీ శ్రేణులకు, రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్తో పాటు పార్టీకి చెందిన ముఖ్య ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య పంచాంగ శ్రవణం నిర్వహించారు. రాబోయే కాలంలో పార్టీ భవిష్యత్తు, రాష్ట్ర పరిస్థితులపై పండితులు వివరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఉగాది పచ్చడిలోని షడ్రుచుల మాదిరిగానే జీవితంలో కష్టసుఖాలను సమానంగా స్వీకరిస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలతో కలిసి ఆయన ఉగాది పచ్చడిని స్వీకరించి వారితో కాసేపు ముచ్చటించి ఉత్సాహాన్ని నింపారు. తెలంగాణ భవన్కు భారీగా తరలివచ్చిన కార్యకర్తలతో ఆ ప్రాంతమంతా గులాబీమయంగా మారింది. రాజకీయాలకు అతీతంగా పండుగను జరుపుకోవడం విశేషం. అమరావతిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో 2026 ఉగాది పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సతీమణి వైఎస్ భారతి సమేతంగా హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఉగాది వేడుకల సందర్భంగా జగన్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పంచాంగ శ్రవణం కార్యక్రమం జరిగింది. ప్రముఖ పండితుడు భాస్కర్ సుబ్రహ్మణ్య సిద్ధాంతి పరాభవనామ సంవత్సరానికి సంబంధించిన పంచాంగాన్ని వినిపించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీ నాయకులు ఉత్సాహాన్ని నింపాయి. పరాభవనామ సంవత్సరంలో వైసీపీకి అనుకూల ఫలితాలుంటాయని భాస్కర్ సుబ్రహ్మణ్య సిద్ధాంతి తెలిపారు. చిన్న ప్రయత్నం చేసినా పెద్ద ఫలితాలు సాధ్యమవుతాయని, ఈ సంవత్సరం పార్టీకి ఒక మంచి పునాది పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు అక్కడున్న నాయకులు, కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని కలిగించాయి. కార్యక్రమం అనంతరం పండితులు జగన్, భారతీ దంపతులకు వేదాశీర్వచనం అందించారు. ఉగాది పండుగను పురస్కరించుకుని నిర్వహించిన ఈ వేడుకలు పార్టీ కార్యాలయంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించాయి. ఉగాది సందర్భంగా ఇక్కడున్న పార్టీ నాయకులు, కార్యకర్తలే కాక రాష్ట్రంలో మిగిలిన చోట్ల ఉన్న కూడా నాయకులు, కార్యకర్తలే కాక రాష్ట్ర ప్రజలందరికీ కూడా, తెలుగు వారందరికీ కూడా, ఎక్కడున్నా కూడా అందరికీ కూడా ఈ ఉగాది సందర్భంగా అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు పదవీ కాలంపై గత కొన్ని రోజులుగా సాగుతున్న ఊహాగానాలకు తెరపడింది. ఆయన సర్వీసును మరో 3 నెలల పాటు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారిక ఉత్తర్వులు అందాయి. తాజా పొడిగింపుతో రామకృష్ణారావు జూన్ నెలాఖరు వరకు తెలంగాణ సీఎస్గా బాధ్యతలు నిర్వహించనున్నారు. వాస్తవానికి ఆయన గత ఏడాది ఆగస్టు 31నే పదవి విరమణ చేయాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో పాలనాపరమైన అవసరాలు, కీలక ప్రాజెక్టుల అమలు దృష్ట్యా ఆయన సేవలు మరికొంతకాలం అవసరమని భావించిన రేవంత్ సర్కార్ గతంలోనే 7 నెలల పొడిగింపు కోరింది. ఆ గడువు ఈ ఏడాది
ఏడాది మార్చి 31తో ముగినుండటంతో ఆయన పదవీ కాలాన్ని మరోసారి పొడిగించాలని ప్రభుత్వం మరోసారి కేంద్రానికి విన్నవించింది. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్రం మరో 3 నెలలు పొడిగించింది. రాష్ట్రాల్లో ప్రస్తుతం అనేక సంక్షేమ పథకాలు, ముఖ్యంగా రైతు భరోసా నిధుల విడుదల, ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీల ప్రారంభం వంటి కీలక ఘట్టాలు జరుగుతున్న తరుణంలో సీఎస్ మార్పు సరికాదని ప్రభుత్వం భావించినట్టు తెలుస్తోంది. రామకృష్ణారావుకున్న అనుభవం దృష్ట్యా ఆయన కొనసాగింపు ప్రభుత్వానికి పెద్ద ఊరటనిచ్చే అంశం. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలంలో అకాల వర్షం పెను విషాదాన్ని నింపింది. నిన్న కురిసిన అకస్మాత్తు వర్షం భారీ గాలులకు వందలాది ఎకరాల్లో పంట నష్టం సంభవించింది. చేతికి అందాల్సిన పంట కళ్ల ముందే నేల పాలవడంతో అన్నదాతలు కన్నీరు మున్నీరవుతున్నారు. పెనుగంచిప్రోలు పరిసర ప్రాంతాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. ముఖ్యంగా వందలాది ఎకరాల్లో సాగు చేసిన అరటి, బొప్పాయి తోటలు పూర్తిగా నేల కురికాయి. చెట్లు విరిగిపడి కాయలు బురద పాలవడంతో కోలుకోలేని దెబ్బ తగిలిందని రైతులు వాపోతున్నారు. అప్పులు తెచ్చి ఎంతో కష్టపడి సాగు చేసిన పంట కోతకొచ్చే సమయంలో ఇలా ప్రకృతి ప్రకోపానికి గురికావడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఎకరాకు లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టామని, ఇప్పుడు తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి పంట నష్టం అంచనా వేయాలని వేడుకుంటున్నారు. తెలుగు నూతన సంవత్సర పండుగ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది. స్వామివారి దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలిరావడంతో తిరుగిరిలో కోలాహలం నెలకొంది. ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉంది. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనం కోసం సుమారు 12 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 17 కంపార్ట్మెంట్లు భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులకు టీటీడీ అధికారులు నిరంతరం అన్నప్రసాదాలు, పాలు, త్రాగునీరు అందిస్తున్నారు. బుధవారం నాటి స్వామివారి దర్శన మరియు ఆదాయ వివరాలను అధికారులు వెల్లడించారు. నిన్న ఒక్కరోజే 72,332 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. భక్తులు స్వామివారికి మొక్కుల రూపంలో సమర్పించిన కానుకల ద్వారా హుండీ ఆదాయం 3.53 కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది. మొక్కులు చెల్లించుకోవడానికి 21,852 మంది భక్తులు స్వామివారి తలనేలను సమర్పించారు. ఉగాది పర్వదిన సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, ఉగాది ఆస్థానం నిర్వహించనున్నారు. రద్దీ దృష్ట్యా భక్తులు సహనంతో వేచి ఉండాలని అధికారులు కోరుతున్నారు. ఖతార్లోని ఎల్ఎన్జీ గ్యాస్ క్షేత్రంపై ఇరాన్ దాడి చేసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు తారుమారయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లతో పాటు దేశీయ మార్కెట్లు ఘోరంగా పతనమయ్యాయి. అంతేకాకుండా మరోసారి మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఇలాంటి తరుణంలో బంగారం, వెండి ధరలపై తీవ్ర ప్రభావం పడుతుందని అంతా భావించారు. కానీ అందుకు భిన్నంగా ధరలు రివర్స్ అయ్యాయి. వెండి, బంగారం ధరలు దిగిరావడం మగువలకి ఇది శుభపరిణామంగానే చెప్పొచ్చు. అంతేకాదు పెళ్లిళ్ల సీజన్లో సామాన్యులకు భారీ ఊరటనే చెప్పక తప్పదు. ఈ రోజు తులం బంగారంపై 2,780 రూపాయలు తగ్గగా కిలో వెండిపై 5,000 తగ్గింది. తులం గోల్డ్పై 2,780 తగ్గడంతో
తగ్గడంతో బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,54,640 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 2,550 రూపాయలు తగ్గడంతో 1,41,750 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై 2,090 రూపాయలు తగ్గడంతో 1,15,980 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఈ రోజు సిల్వర్ ధర కూడా ఊరట కలిగించింది. ఈ రోజు కిలో వెండి ధరపై ఏకంగా 5,000 తగ్గడంతో బులియన్ మార్కెట్లో కిలో వెండి 2,60,000 దగ్గర అమ్ముడవుతోంది. హైదరాబాద్, చెన్నైలో మాత్రం కిలో వెండి ధర 2,65,000 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఢిల్లీ, కోల్కతా, ముంబై, బెంగళూరులో మాత్రం కిలో వెండి ధర 2,60,000 దగ్గర అమ్ముడవుతోంది. అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు భారతీయ స్టాక్ మార్కెట్ను కుదిపేస్తున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య రాజుకున్న యుద్ధ జ్వాలలు, అమెరికా జోక్యం, చమురు ధరల పెరుగుదల వంటి అంశాలు ఇన్వెస్టర్లకు కొంపముంచాయి. ఇవాళ ట్రేడింగ్ ప్రారంభం కావడమే భారీ నష్టాలతో మొదలైంది. ఇరాన్ చమురు కేంద్రాలపై దాడులు మార్కెట్ను మరింత భయపెట్టాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఒక్కసారిగా $110 మార్కును దాటింది. భారత్ తన చమురు అవసరాల కోసం దిగుమతులపై ఆధారపడుతోంది. ధరల పెరుగుదల ఆర్థిక వ్యవస్థపై భారం చూపుతోంది. యుద్ధం కారణంగా రూపాయి విలువ చారిత్రాత్మక కనిష్ట స్థాయికి పడిపోయింది. ఇది దిగుమతులను మరింత ప్రియం చేస్తూ ద్రవ్యోల్బణానికి దారితీసే అవకాశాన్ని చూపుతోంది. మరోవైపు అమెరికా, జపాన్ మార్కెట్లు భారీగా నష్టపోవడంతో భారతీయ మార్కెట్లలో కూడా అమ్మకాల ఒత్తిడి పెరిగింది. దీంతో కొన్ని గంటల్లో ఇన్వెస్టర్ల సంపద దాదాపు 8 లక్షల కోట్ల ఆవిరైపోయింది. బ్యాంకింగ్, ఆటోమొబైల్, కన్జ్యూమర్ సెక్టర్ షేర్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కేవలం డిఫెన్స్, ఆయిల్, ఎక్స్ప్లోరేషన్ షేర్లు మాత్రమే స్వల్పంగా నిలదొక్కున్నాయి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.